ఏమిటండి మీరు ఇంత దూరం వచ్చాక చెప్పనంటే ఎలా? తప్పు చేసిన కలుపు ముక్కల్ని ఏరి పారేయాల్సిందంతే. కలుపు మొక్కలు లంచం తీసుకోవడం నేరం అయితే లంచం ఇవ్వటం కూడా నేరమే. అలా అయితే ఈ సమాజంలో ప్రతి ఒక్కడూ అవినీతితో ముడిపడి ఉన్నాడు కాదంటారా? మరి అలాంటి వాళ్ళని కలుపు మొక్కలుగా భావించి పీకడం మొదలు పెడితే అసలు ఈ సమాజంలో మనిషి అనేవాడే మిగలడండి. మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేను అనుభవంతో చెప్తున్నాను. ఒక్కడు కూడా మారడండి. నాకు నమ్మకం ఉంది. ఫైన్ 1 అవర్ టైం ఇస్తున్నాను. నా ఫోన్ లైన్స్ అన్నీ ఓపెన్ చేసి పెడతాను. ఈ ప్రోగ్రాం చూసి ఒక్కడైనా సరే ఫోన్ చేసి నేను మారాను అని ఒప్పుకొని తను చేసిన అవినీతి పనులన్నీ డిక్లేర్ చేస్తే మీరు గెలిచినట్టు నేను ఒప్పుకుంటాను. కానీ ఈ గంటలో ఒక్కడు కూడా ఫోన్ చేయకపోతే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా మా స్టూడియోకి హ్యాండ్ ఓవర్ చేయండి. నేను టెలికాస్ట్ చేస్తాను. ఐ విల్ డూ ద రైట్ థింగ్. ఓకే? ఫైన్. ఓపెన్ ద ఫోన్ లైన్స్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. సార్ మనకు కాల్ వచ్చింది. అవునా? కనెక్ట్. గణి, నేను మారి 10 మందికే ఉపయోగపడాలనుకున్నాను రా. కానీ నువ్వు 10 మందికి ఉపయోగపడే వాళ్ళని ఎంతో మందిని తయారు చేయాలనుకున్నావు. గ్రేట్ రా. నీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. నువ్వు మొదలుపెట్టిన మహాయజ్ఞంలో మొదటి సమిధను నేనవుతాను. నీ గుండెల్లో ఉన్న ఆవేశాన్ని, ఆశయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మొదటి గొంతుక నేనవుతాను. అందుకే అందరికీ తెలిసేలా చెప్తున్నా, నేను అక్రమంగా సంపాదించిన డబ్బు 100 కోట్లలో ప్రజలకు ఖర్చు పెట్టింది 3.5 కోట్లు. మిగిలిన 96.5 కోట్లు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ధైర్యంగా బయట పెడుతున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్న స్నేహితులందరికీ ఒకటే చెబుతున్నా, మనం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచం కొనొచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేం. కోట్లు ఖర్చు పెట్టి బంగ్లా కార్లు కొనుక్కోవచ్చు, కానీ ప్రశాంతతను కొనలేం. ప్రశాంతత మనశ్శాంతితో వస్తుంది. ఆ మనశ్శాంతి మనం చేసిన తప్పులు ఒప్పుకున్నప్పుడే వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర లక్షల కొద్ది ఎకరాలు ఉండొచ్చు, 100 కోట్ల డబ్బు ఉండొచ్చు, టన్నుల కొద్ది బంగారం ఉండొచ్చు. నా దగ్గరున్నది ఇది అని మురిసిపోకు మిత్రమా. చూడగా చూడగా ఈ అనంత విశ్వంలో ఈ భూగోళమే ఓ చిన్న ఇసుక రేణువంత. అందులో నువ్వెంత, నీకు ఉన్నదెంత?